ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఈ పాండవులు అన్న వాళ్ళు అడవులకు బయలుదేరారు కదా. అప్పుడు ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఇంక 1 by 1. ఇక సహదేవుడు చాలా అందగాడు, బట్ ఇప్పుడు నా ముఖాన్ని ఎవరూ తెలుసుకొనకూడదు అనే భావంతో సహదేవుడు తన ముఖంపై మట్టి పూసుకొని వెళ్తున్నాడు. రాజా, దారిలో నేను ఏ స్త్రీ మనసును కూడా దొంగలించకూడదు అని భావించి నకులుడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని వెళ్తున్నాడు. ద్రౌపది ఏకవస్త్ర రజస్వల జుట్టు విరబోసుకొని ఉన్నది. వస్త్రంపై నెత్తుడు మరకలున్నాయి. ఆమె విలపిస్తూ ఈ విధంగా పలికింది. పాపం పీరియడ్స్ టైంలో ఉంది ఆ మహాతల్లి. అటువంటి ఒంటి ఆమె బట్టలు నాకు చెప్పడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక అలా విలపిస్తూ ఆ నెత్తుడు మరకలున్న బట్టలతోనే వెళ్తుంది. ఎవరి అన్యాయం వలన నేను ఈ స్థితికి వచ్చానో వారి భార్యలు కూడా నేటికి 14వ సంవత్సరంలో భర్తలను, పుత్రులను, బంధువులను, ప్రజలను కోల్పోయి శరీరమంతా నెత్తుడు మరకలు దుమ్ము దుని నిండగా జుట్టు వీరబోసుకొని భర్తలకు తిలోదకాలిచ్చి హస్తినాపురంలోనికి ప్రవేశిస్తాను అని చెప్పేసి అంది. హస్తినాపురం ప్రవేశిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను ఈ రకం ఉండడానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యుద్ధంలో చస్తారు. వారి శవాల దగ్గర ఏడ్చి అప్పుడు వీళ్ళు ఈ రాజధానిలోకి వస్తారని చెప్పేసి చెప్తుంది. ధీరుడైన పురోహితుడు ధౌమ్యుడు చేతిలోని దర్భలను నైరుతి వైపు చూపుతూ యమ సంబంధి సామగానం చేస్తూ ముందు నడుస్తున్నాడు. యుద్ధంలో కౌరవులు మరణిస్తే వారి గురువులు కూడా ఈ విధంగానే సామగానం చేస్తూ నడుస్తారని సూచిస్తూ ధౌమ్యుడు నడుస్తున్నాడు. పేరుకే వీళ్ళు అరణ్యవాసానికి వెళ్తున్నారు కానీ ఒరే మా అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసం అయిన తర్వాత 13 సంవత్సరాలు అయిపోయింది, 14వ సంవత్సరం మీ చావేరా ఇంకని చెప్పేసి అంతా హింటిస్తున్నారు. ఇక ఆ సమయంలో నగరవాసులు దుఃఖార్తులై మాటిమాటికి ఇలా అంటున్నారు, అయ్యో మన ప్రభువులు వెళ్ళిపోతున్నారు. ఈ స్థితిలో చూడండి, కురువృద్ధులంతా చిన్నపిల్లల వల్లే ప్రవర్తిస్తున్నారు. ఈ కౌరవులు రాజ్యలోభంతో పాండురాజు కొడుకులను రాజు నుండి వెళ్ళగొడుతున్నారు. పాండవులు లేకపోతే మనమంతా అనాథులమే. దుర్మార్గులు, లుబ్ధులు అయినటువంటి కౌరవులపై మనకు ప్రేమ ఎలా కలుగుతుంది? మహారాజా, ఈ ప్రకారంగా అభిమానవంతులైనటువంటి కౌంతేయులు తమ ఆకృతి చేష్టల ద్వారా మనసులోని నిర్ణయాలను ప్రకటిస్తూ అరణ్యానికి వెళ్ళారు. ఈ ప్రకారంగా నరోత్తమైనటువంటి పాండవులు హస్తినాపురం నుండి వెళ్తుండగా మేఘాలు లేకుండానే మెరుపులు వచ్చే భూమి కంపించింది. అమావాస్య కాకపోయినా రాహువు సూర్యుని మింగాడు. నగరానికి ఎడమవైపు ఉల్క నేల కూలింది. గ్రద్దలు, నక్కలు, కాకులు మొదలుగు మాంసాహారులైనటువంటి ప్రాణులు దేవాలయాలలో, యజ్ఞశాలలో, ప్రహరీ గోడలపై, మేడలపై మాంసం ముక్కలు వదిలి వెళ్తున్నాయి. రాజా, నీ దురాలోచన ఫలితంగా ఈ రీతిగా అనుసరాని అపశకునాలు ఎన్నో పుట్టాయి. ఇవి భరత వంశ వినాశనాన్ని సూచిస్తున్నాయి. ఇదంతా కూడా నీ వల్లేనయ్యా ధృతరాష్ట్ర అని విదురుడు చెబుతా ఉన్నాడు. తర్వాత ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.